మనం యూజువల్గా మనకి ఏదైనా వర్క్ అప్పచెప్పినప్పుడు మనం ఎంతవరకు చేస్తామో, మనకు పవర్ ఉన్నంత వరకు, మనకు స్ట్రెంగ్త్ ఉన్నంత వరకు, మనకి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నంత వరకు, మనం చేయగలిగినంత వరకు చేస్తాము. ఎప్పుడు వెళ్తాం దేవుడి దగ్గరికి? మనకు చేత కానప్పుడు, ఇంకా మన దగ్గర శక్తి లేదు, మన దగ్గర ఇంకా అవ్వదు, ఇంపాసిబుల్ అనుకున్నప్పుడు దేవుడా అని పిలుస్తాం. అయితే ఇక్కడ మనం చూస్తున్న ఒక మనుష్యుడిని, ఒక గొప్ప లెసన్ అతని నుంచి మనం నేర్చుకోవచ్చు. ఏంటంటే అబ్రహాము దాసుడు. ఆయన్ని అబ్రహాం ఒక పని నిమిత్తం తన కుమారుడికి భార్యను తీసుకురావడానికి అబ్రహాము స్వదేశానికి ఈ దాసుణ్ణి అబ్రహాము వెళ్ళమంటాడు. అయితే ఈయన ఎక్కడ అడ్డు చెప్పలేదు, నేను వెళ్ళలేను కదా, మీకు ఎవరు నచ్చుతారో నాకు ఎలా తెలుసు అని ఈయన ఏదో సాకులు చెప్పలేదు. కానీ ఆయన ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి ఏంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అని అన్నీ కనుక్కొని ఇన్ఫర్మేషన్ చక్కగా కలెక్ట్ చేసుకొని ఆయన బయలుదేరాడు. బయలుదేరి ఆ స్వదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బావి దగ్గర ఉన్నాడు. బావి దగ్గర ఉన్నప్పుడు ఏ స్త్రీ వస్తున్నారు, ఎంత అందంగా ఉన్నారు, ఎంత ధనం ఉంది, వారి ఫ్యామిలీ ఏంటి, ఇలాంటివి చూడలేదండి. అతను మొదట దేవునికి మొక్కి అంటున్నాడు, దేవా నీ యజమానునికి కోడల్ని నీవే పంపించు అని చెప్పి ఒక సూచక్రియ అడుగుతున్నాడు. ఏమని? నాకును నా పశువులకు ఎవరైతే దాహం తీరుస్తారో ఆమెను నీవు పంపించినట్లు నేను తెలుసుకుంటాను. వెళ్ళిందే మొదటగా దేవునికి ప్రార్థన చేశాడు. మరి మనం ఎంతవరకు మన పనుల్లో ఆయనకు ప్రార్థన చేయగలుగుతున్నాం? ఏదైనా పని ప్రారంభించినప్పుడు ఇది నేను చేయగలనులే అని ఫుల్ నమ్మకంతో మనం వెళ్ళిపోతాం. కానీ నిజంగా మనకు ఆ పవర్ ఉందా? నిజంగా మనకు ఆ స్ట్రెంగ్త్ ఉందా? దేవుడు లేకుండా మనం ఆ కార్యం చేయగలమా అని మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఎప్పుడైతే దేవునికి మనం మొదటి స్థానం ఇస్తామో ఆయన మనకి ఏది తక్కువ లేకుండా నథింగ్ అండి. అంటే ఈమెకి ఇది లేదు అని చెప్పడానికి కూడా ఉండదు. దేవుడు అంతగా మనల్ని ఆశీర్వదించే దేవుడు. ఒక వాక్యం ఉంటుంది కదా బైబిల్లో, నా నీతిని రాజ్యమును మొదట వెతుకుడు, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడుతుంది అని ఉంటుంది. నీకు ఏ ల్యాకింగ్ ఉండదు. అట్లు మనం ఫస్ట్ దేవుణ్ణి ఆశ్రయించాలి. మరి ఈ దాసుడు చేసింది కూడా అదే. ఎప్పుడైతే ఆమె రావాలని కోరుకున్నాడో ఫస్ట్ దేవుడిని సహాయం అడిగాడు. ఆయన సహాయం అడిగి ముగింపక ముందే రిబ్కా రావడం ఆయన చూశాడు. ఆమెని సహాయం అడిగినప్పుడు ఆమె తప్పకుండా అని చెప్పేసి ఆయనకి సహాయం చేసింది. అక్కడ ఒక 50% ఆయన నిర్ణయం చేసుకున్నాడు. తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి వారి కండిషన్స్ చూడాలని ఆశపడ్డాడు ఆయన. మరి వెళ్ళేటప్పుడు కూడా ప్రేయర్, మరి అక్కడికి వెళ్ళాక కూడా అక్కడ ఆమె కుటుంబ సభ్యులకి ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. ఎంతమంది మన జీవితంలో ఏవేవో మాటలు, అంటే కౌంట్లెస్ వర్డ్స్ మాట్లాడుతూ ఉంటాం. మన డైలీ 24/7లో ఎన్నో మాటలు, వ్యర్థమైన మాటలు, లేకపోతే ఇతరులు బాధ కలిగించే మాటలు మాట్లాడుతూ ఉంటాం. కానీ నీ మాటల్లో కనీసం రోజులో ఒక చిన్న టెస్టిమోనీ అయినా ఉందా? దేవుడి గురించి ఒక చిన్న మాట అయినా ఉందా? ఈయనైతే వెళ్ళాడండి. ఒక్క రాత్రిలోనే ఆ ఒక్క పూటలోనే వారికి ఆయన ఎలా వచ్చారు, ఎలా దేవుణ్ణి అడిగాడు, ఎలా రిబ్కా వచ్చింది, ఎలా తనకి తన పశువులకి నీరు పెట్టింది, ఎలా అతను వచ్చాడు, మొత్తం టెస్టిమనీ వివరించేశాడు. అక్కడ దేవుని సాక్ష్యంగా అతను ఉన్నాడు. మరి మనం ఎప్పుడు కూడా దేవుని కనబరిచే వారంగా, ఇతరులకు మన సాక్ష్యాన్ని బట్టి వారు దేవుని తెలుసుకునే వారంగా మన జీవితం ఉండాలి, మన డైలీ లైఫ్ ఉండాలి. మరి ఎప్పుడైతే ఆయన చెప్పినప్పుడు వారు కూడా బహు సంతోషించారు. వారు కూడా ఒప్పుకొని తెల్లవారు లేచిందే వారు కూడా ఆమెను ఆ దాసునితో పంపించారు. ఆ దాసుడు ఆమెను తీసుకొచ్చి ఇస్సాకు అప్పగించాడు. మరి ఆయనకి ఇచ్చిన పని 100కి 100% ఆయన అక్కడ నెరవేర్చాడు. ఎక్కడ ఏ తప్పిదం చేయలేదు. అడుగడుగున ఆయన ప్రేయర్ చేస్తూనే ఉన్నాడు. అడుగడుగున దేవుని సాయం, మనుషుల వైపు చూడలేదండి. కేవలం దేవుడి మీద ఆధారపడ్డాడు. ఇప్పుడు వేవేలకు తల్లి అయిన రిబ్కాను ఆయన తీసుకొని వచ్చాడు. మరి మనం కూడా గొప్పగా ఆశీర్వదింపబడాలి అంటే, మన మన పనుల్లో సఫలత కనపడాలి అంటే మనం మొదటిగా దేవుని మీద ఆధారపడాలి అండి. మన వల్ల ఈ కార్యం అవుతుంది, నాకు ఫుల్ పవర్ ఉంది అని నీకు అనిపించినా ఆ పవర్ని పక్కన పెట్టేసి నువ్వు దేవుని పవర్ మీద, దేవుని స్ట్రెంగ్త్ మీద ఎప్పుడైతే ఆనుకుంటావో ఆయన నీకు డబుల్ స్ట్రెంగ్త్ ఇస్తాడు. ఆయన నీ పనులన్నిటినీ సఫలం చేస్తాడు. ఒకవేళ నువ్వు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, దేవా నాకు
నాకు క్షేమాన్ని అనుగ్రహించు. ప్రొద్దున లేచి నేను ప్రేయర్ చేసుకొని మరలా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ప్రేయర్ చేసుకొని, డ్రైవింగ్ వెళ్ళేటప్పుడు కూడా ఏవో పాటలు లేకపోతే ఏవో ఆలోచనలు కాకుండా చక్కగా దేవుని స్తుతించుకుంటూ, దేవా నువ్వు క్షేమాన్ని అనుగ్రహించని రైడ్ చేసుకుంటూ వెళ్ళడం. ఆఫీస్లో ఏమైనా ఇబ్బంది అయినప్పుడు కూడా, దేవా ఈ మనిషిని క్షమించు, నన్ను ఇలా దూషించారు, నాకు పరిస్థితులు చక్కదిద్దని నువ్వు అన్నప్పుడు, లేదా నువ్వేమైనా షాపింగ్కి వెళ్తున్నావేమో, చాలామంది మోసపోతూ ఉంటారండి షాపింగ్లో కూడా. తక్కువ రేట్లో వచ్చేదాన్ని కూడా ఎక్కువ రేట్లో కొనాల్సి వచ్చి మరలా అది కూడా మన దగ్గర ఆగక చినిగిపోవడం, ఇలాంటివి చాలా చూస్తూ ఉంటాం. ఒక చిన్న ప్రేయర్, నువ్వు షాపింగ్కి వెళ్ళే ముందు, దేవా ఇదిగో నేనైతే షాపింగ్కి వెళ్తున్నాను, ఒక మంచి బట్టలు నాకు కాస్ట్ ఎఫెక్టివ్గా రీజనబుల్ ప్రైస్లో మంచి బట్టలు నువ్వే నాకు ఇవ్వు అని ప్రార్థించడంలో తప్పు లేదండి. దాన్ని మాక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి దానికి నువ్వు దేవుని మీద ఆధారపడినప్పుడు ఆయన ఎంతగానో సంతోషిస్తాడు, ఎంతగానో ఆయన నీకు సఫలత ఇస్తాడు. ఏవేవో పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి జగడాలు పెట్టుకోవడం మానేసి మనం నిజంగా దేవుని మీద ఆధారపడగలిగితే చిన్న వాటికి కూడా ఆయన మెచ్చుకొని మన కార్యాలన్నీ ఎంతో గొప్పగా ఆయన ఆశీర్వదిస్తాడండి. సఫలతతో దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఏ చిన్న పని చేసినా, నువ్వు కుకింగ్ చేస్తున్నా ప్రేయర్ చేసుకొని చేసినప్పుడు దేవుడు చక్కగా మంచి టేస్ట్ వచ్చేలాగా నీకు జ్ఞానం ఎలా చేయాలని దేవుడే నిన్ను నడిపిస్తాడు. నువ్వు డ్రైవింగ్ చేస్తున్నప్పుడైనా లేకపోతే ఏ పని అయినా ఇది అని లేదు, ఈ మినిమల్ వర్క్ అని మ్యాక్సిమల్ వర్క్ అని లేదు. ఏ చిన్న దాంట్లో కూడా నువ్వు ప్రేయర్ చేసుకున్న దేవుడు చక్కగా నీకు విజయం ఇస్తాడు, నీ కార్యాన్ని సఫలం చేస్తాడు. అనేక మందిలో నీకు మంచి పేరును ఖ్యాతిని ఆయన అనుగ్రహిస్తాడు. కనుక చిన్నదానికి కూడా దేవుడి మీద ఆధారపడదాం. దేవుడు మనకు గొప్ప విజయాన్ని అనుగ్రహించును గాక. ఆమేన్.